బ్రేక్ పడింది. సో మనం ఒక 2 వీక్స్ ఆపామా, 2 వీక్స్ 3 వీక్స్ ఆపామా, 2 వీక్స్. ఓకే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఫస్ట్ సెషన్లో అంటే ఈ బైబిల్ స్టడీ స్టార్ట్ చేసిన కొత్తలో, అంటే మొదటి సెషన్లో మనం ఎందుకు బైబిల్ వాక్యాన్ని లేదా బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానించాలి అనే దాని గురించి ప్రస్తావించడం జరిగింది. కొంతమంది ఏమనుకుంటారంటే, నాకు తెలియదు, నాకు అర్థం కాదు, నాకు చదువు లేదు, లేకపోతే నేను యవనస్తుడిని కాదు, ఇలాంటి మాటలన్నీ కూడా చెప్తూ ఉంటారు. మనం ఏ వయసులో ఉన్నప్పటికి కూడా మనకు చదువు వచ్చినా చదువు రాకపోయినా ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన గురించి తెలుసుకోవడం అనేది ప్రతి క్రైస్తవునికి అత్యవసరమైన విషయం. ఎందుకంటే వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు ఒక వ్యక్తి ప్రమాదంలో పడిపోవడానికి చాలా అవకాశం ఎక్కువ. కాబట్టి అలా ప్రమాదంలో పడిపోకుండా మేలైన జీవితాన్ని జీవించడానికి, దేవుని దీవెనను మనం పొందుకోవడానికి, నిత్య జీవంలోనికి మనం ముందుకు వెళ్ళడానికి ఈ వాక్య ధ్యానం మనకెంతో ఉపయోగపడుతుంది. మన జీవితాన్ని దగ్గరగా పరిశీలించుకోవడానికి, పరీక్షించుకోవడానికి, సరిచేసుకోవడానికి దేవుని వాక్యం మనకెంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి సెషన్స్ని మనం మిస్ చేసుకోకూడదు. 20వ అధ్యాయం వరకు మనం చూసాం ఇంతకుముందు. 21వ అధ్యాయం ఇప్పుడు మనం చూస్తున్నాం. 20వ అధ్యాయంలో ఏం చూసామో చెప్తారు ఎవరన్నా? క్లుప్తంగా, సింపుల్గా చెప్తారు ఎవరన్నా? అబ్రహాము సారాని చెల్లి అని చెప్తారు. చెప్పినప్పుడు అబీమెలెకు వారి ఇంట శోధన గాని అవన్నీ కలుగుతాయి. ఆ తర్వాత అబీమెలెకు యొక్క తన యొక్క మంచితనం అలాంటివి చూసి దేవుడు తనని దర్శించి నువ్వు సారాని ముట్టవద్దు అని చెప్పి తనకి చెప్తాడు. చెప్పిన తర్వాత అబ్రహాంని హెచ్చరిస్తాడు. హెచ్చరించి తన నిమిత్తం సారాకి 1000 రూపాయలు అబీమెలెకు అది వెరీ గుడ్. ఓకే, గుడ్. సో మీకు గుర్తుంది. అలాగే ఇంకో విషయాన్ని కూడా మనం పోయినసారి 20వ అధ్యాయంలో చూసాం. అదేంటంటే అబ్రహాము ప్రారంభంలో చేసిన తప్పే మరలా రిపీట్ చేశాడు. అబ్రహాముని గురించి అయితే మనం 2 కళ్ళద్దాలు పెట్టుకొని, కళ్ళద్దాలు కనుక ఉంటే ఇంకో 2 కళ్ళద్దాలు పెట్టుకొని మనం చూసే ప్రయత్నం చేస్తాం. కానీ మన జీవితంలో ఎన్నిసార్లు దేవుడు సరిచేసిన తప్పుల్ని మరలా 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 చేస్తూనే ఉన్నాం కదా. సో సాధారణంగా ఎదుటి వాళ్ళకి అన్నప్పుడు మనకు నీతి, న్యాయం అన్నీ కూడా గుర్తొస్తాయి. మన దాకా వచ్చేటప్పటికల్లా కారణాలు గుర్తొస్తాయి. దాన్ని అర్థం చేసుకోవాలి దేవుడైనా మనుషులైనా అని చెప్పి అనుకుంటాం. కానీ ఎదుటి వాళ్ళ దాకా వచ్చేటప్పటికల్లా మనం వెంటనే తీర్పు తీర్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పాఠాలు మనందరికి కూడా అవసరమైన పాఠాలే. అబ్రహాం మాత్రమే కాదు, దేవుని కృపను బట్టి మనందరం నేర్చుకోవడానికి అబ్రహాము జీవితాన్ని దేవుడు స్పష్టంగా మన ముందు పెట్టాడు. సో దట్ అలాంటి పొరపాట్లు మనం చేయకుండా మనం మన జీవితాన్ని రెక్టిఫై చేసుకున్నట్లుగా, వాటిని బట్టి మనం పాఠాలు నేర్చుకున్నట్లుగా, మేలైన జీవితాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని జీవించినట్లుగా దేవుడు వీటన్నిటిని కూడా మన ముందు ఉంచాడు. కాబట్టి వాటి ద్వారా మనం ఎంతో నేర్చుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాము. ఓకే, రైట్. 21వ అధ్యాయం, 21వ అధ్యాయంలో మొత్తం 34 వచనాలు ఉన్నాయి. చూద్దాం, ప్రభు చిత్తం అయితే 21 కంప్లీట్ చేద్దాం.
చదవండి అమ్మా. యెహోవా ఆ. తాను చెప్పిన ప్రకారము యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను దర్శించెను. యెహోవా తాను చెప్పిన ప్రకారం అనే మాట రాయబడింది ఇక్కడ. తాను చెప్పిన ప్రకారం అనే మాట ఎందుకు రాయబడింది అంటే ఇది దేవుని క్యారెక్టర్ని సూచిస్తుంది. కొంతమంది చెబుతారు కానీ ఆ మాటకు విలువ ఉండదు. వాగ్దానాలు చేస్తారు, ఆ వాగ్దానాలకి విలువ ఉండదు. అంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేయరు చాలామంది. మాట చెబుతారు, మాట తప్పుతారు. వాగ్దానాలు చేస్తారు, వాటిని మర్చిపోతారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుని గురించి మనం ఎంతగా తెలుసుకుంటామో అంతగా ఆయన పట్ల విశ్వాసం కలుగుతుంది. ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన్ని ప్రేమించే మనసు కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని క్యారెక్టర్ ఆయన చెప్పినట్లుగా దేవుడు చెప్పింది చెయ్యక మానడు. హల్లెలూయా. 146వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. హల్లెలూయా. బైబిల్ ఎందుకు చదవాలంటే ఇందుకే చదవాలి. బైబిల్ చదువుతున్న కొలది దేవుడు తన గురించి చెప్పిన మాటల్ని ఎలాగా చరిత్రలో నెరవేర్చాడు. నేరేటివ్స్ అని చెప్పని అంటారు వీటిల్ని. చరిత్ర, హిస్టారికల్ బుక్స్ ఇవన్నీ కూడా చారిత్రకమైన విషయాలు, అంటే జరిగిన విషయాలు. ఇప్పుడు కూడా అబ్రహాము సమాధి ఉంది, అబ్రహాము తిరిగిన స్థలాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కల్పిత గాథలు కాదు, ఇవన్నీ కూడా యథార్థ గాథలు. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగిన సంఘటనలు. ఇవన్నీ కూడా ప్రపంచంలో దేనికన్నా హిస్టారిసిటీ లేకపోవచ్చేమో కానీ బైబిల్కి మాత్రం చాలా స్పష్టమైన చరిత్ర ఉంది. దాన్ని బట్టి ఒకటి, దేవుని పట్ల మనకు విశ్వాసం కలగాలి. రెండు, దేవుడు చెప్పిన మాటల్ని మనం శ్రద్ధగా ఆలకించి దేవునికి భయపడి వాటి ప్రకారంగా మనం జీవించే ప్రయత్నము చేయాలి. వాక్యం చదువుతున్న కొలది దేవుని నమ్మకత్వం, ఆయన ఎంత నమ్మదగిన వాడు, మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. హల్లెలూయా. 146వ కీర్తనలో ఆ మాట రాయబడి ఉంది. ఆయన ఎన్నడును, ఆయన మాట తప్పనివాడు. ఎప్పుడన్నా సరే మనకు సమస్యలు వచ్చినప్పుడు, ఎప్పుడన్నా సరే మనకు బాధలు వచ్చినప్పుడు, ఏదన్నా కఠినమైన పరిస్థితి వచ్చినప్పుడు విసిగిపోతూ ఉంటాం, సణుగుతూ ఉంటాం. అలాగే దేవుని మీద అవిశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. వీలైతే సెటైర్లు కూడా వేస్తూ ఉంటాం. ఎవరి మీద? ఆ మహానుభావులు కూడా ఉన్నారు. సో కాబట్టి దేవుని క్యారెక్టర్ మనకు అర్థమైతే ఆయన మాట తప్పడు. బైబిల్లో ఒక మాట రాయబడింది అని చెప్పనంటే ఆయన మాట తప్పడు. 2008వ సంవత్సరం నాకు తెలిసి 2009 అనుకుంటా, ఐ థింక్ 2009వ సంవత్సరంలో అనుకుంటా. మరి ప్రభు నాకు ఒక మాట ఇచ్చాడు. అదేంటి అని చెప్పనంటే, క్రీస్తు యేసు ఐశ్వర్యము చొప్పున ఆయన నీ ప్రతి అవసరత తీర్చును. ఇది బైబిల్లో మాటే. ఆ బైబిల్లో మాటనే ప్రభు నాకు గుర్తు చేసి మరి నేను అవసరత ఉన్న సమయంలో నాతో మాట్లాడాడు. 2009, ఇది 2024. ఇంతవరకు ఆయన ఎన్నడూ మాట తప్పలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ప్రతి వచనం కూడా చాలా ప్రాముఖ్యమైన వచనం. ప్రతి వచనంలో కూడా మనం దేవుని గురించి ఆలోచించుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి నేర్చుకోవాలి. తద్వారా దేవునికి ఇష్టలుగా మనం జీవించే ప్రయత్నము చేయాలి. చదవండి 21వ అధ్యాయంలో మొదటి వచనం చదువుతున్నాం. యెహోవా తాను చెప్పిన ప్రకారం ఏమని చెప్పాడండి? తాను చెప్పిన ప్రకారం అని చెప్పని ఉంది కదా. ఏమని చెప్పాడు? ఎంతకైనా ఏమని చెప్పాడు ఆయన? ఎక్కడ చెప్పాడు ఆయన? 18వ అధ్యాయంలో చెప్పాడు.
యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా మీదటికి కావున ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. మీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు అప్పుడు కుమారుడు శారాకు కుమారుడు కలుగుననెను. హల్లెలూయా. దేవుడు ఇక్కడేనా చెప్పింది, ఇంకెక్కడ చెప్పలేదా? 17వ అధ్యాయంలో కూడా 17వ కన్నా కూడా 15లో కూడా దేవుడు ఇదే మాట చెప్పాడు. 12లో కూడా దేవుడు ఇదే మాట చెప్పాడు. అంటే ప్రారంభంలో ఏ మాట చెప్పాడో దాన్ని నెరవేర్చాడు. మరి మధ్యలో ఏంటి? జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అబ్రహాముకు దేవుడు మాట ఇచ్చింది అబ్రహాముకు 75 సంవత్సరాలు అప్పుడు. నెరవేర్పు ఎప్పుడు జరిగింది? అబ్రహాముకు 100 సంవత్సరాలు అప్పుడు. ఈ మధ్యలో ఏం జరుగుతూ ఉంది? అబ్రహాము ఇంట్లో గందరగోళం జరుగుతూ ఉంది. వీటి మధ్యలో దేవుడు అవసరం ఉన్నప్పుడల్లా ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. నెరవేర్చలేదు కానీ వెంటనే జ్ఞాపకం చేస్తూ వాళ్ళని దేవుని వాగ్దానాల మీద ఆధారపడే విధంగా మరి చేస్తున్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని విషయాలు నెరవేరడం ఆలస్యం అవుతున్నట్టుగా మనకు కనపడొచ్చేమో. మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చేసేది ఏంటంటే ఆయన మాటను మనం జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. నేను పరిచర్యకి రాబోయే ముందు నాలో చాలా తీవ్రమైన దుఃఖము దేని గురించి అంటే, ఎంతోమంది సేవకుల పిల్లలు పాడైపోతారు. ఇది చాలామంది విషయాల్లో జరిగిన విషయం. ఇది చాలామంది సేవకుల బిడ్డలు మరి దేవునికి వ్యతిరేకస్తులుగా మారుతారు. ఆ భయంతో నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రభువా, మరి నేను మీ పరిచర్య చేస్తాను కానీ నా బిడ్డల సంగతి ఏంటి? నా బిడ్డలను గురించి మీరు వాగ్దానం ఇవ్వండి ప్రభువా అని చెప్పని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే ఆయన వాగ్దానం చూపించాడు. నాకు వాగ్దానం అంటే నా కళ్ళ ముందుకు ఆ వచనం వచ్చినట్టు చేశాడు దేవుడు. వెంటనే అది ఫ్రెష్గా దేవుడు ఇచ్చిన వాగ్దానం కాదు, ఆల్రెడీ నాకు అంతకుముందే దేవుడు ఆ వాగ్దానం ఇచ్చాడు. నేనేం చేశాను? మర్చిపోయాను. దేవుడిచ్చిన వాగ్దానం నేను మర్చిపోయాను. కానీ దేవుడు ఏం చేశాడు? నీకు ఆల్రెడీ నేను వాగ్దానం ఇచ్చాను. నీ మీద ఉంచబడిన ఆత్మ, నీ నోట ఉంచబడిన నా మాటలు నీ మీద నుండి కానీ, నీ పిల్లల మీద నుండి కానీ, నీ నోట నుండి కానీ, నీ పిల్లల నోటి నుండి కానీ, వారి తరతరముల నోటి నుండి కానీ దాన్ని నేను తీసివేయను. హల్లెలూయా. అలా దేవుడు ఇచ్చిన వాగ్దానం, ఆ వాగ్దానం యొక్క జ్ఞాపకం నన్ను ఎంతో బలపరిచింది, ధైర్యపరిచింది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మీకు ఎప్పుడన్నా కలవరం కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, ఆందోళన కలిగినప్పుడు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు జ్ఞాపకం చేస్తాడు, ఆయన మాటను జ్ఞాపకం చేస్తాడు, వాక్యంలో ఉన్న విషయాల్ని మన ముందు పెడతాడు. అప్పుడేం జరుగుతుంది? మనకు విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం మనకు నిరీక్షణ కలుగు చేస్తుంది. ఆ నిరీక్షణ మనకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. హల్లెలూయా. గమనిస్తున్నారా? కాబట్టి దేవుడు ముందుగానే చెప్పాడు, చెప్పినట్లుగానే ఆయన చేస్తున్నాడు. చదువుదాం. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఒక మాట మిస్ అయింది అక్కడ, నేను ఇంగ్లీష్లో కూడా చదువుతాను అది. Now the Lord was gracious to Sarah as he had said. Now the Lord was gracious to Sarah. Gracious అనే మాటకు అర్థము ఆయన శారా పట్ల దయాళుత్వాన్ని చూపించాడు. ఏం చూపించాడంటండి? దయాళుత్వం. దయ చూపించి నెరవేర్చాడు. చాలాసార్లు మనం పొందుకునే వాటికి మనకు అర్హత ఉండదు, కానీ దేవుడు ఏం చూపిస్తాడో తెలుసా? దయ చూపిస్తాడు. కానీ దేవుడు దయ చూపించి మన పట్ల కార్యాలు చేస్తే మనం ఏం కాలర్ లాగా రాస్తూ ఉంటాం. అంతా నా ప్రార్థన వల్లే, లేకపోతే నా భక్తి వల్లే, నేను బాగానే ఉన్నాను కాబట్టి ఇలా జరిగింది అని చెప్పి అనుకుంటాం. కానీ దేవుని దయ వలన, దేవుని కృప వలన దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఒక సహోదరి
నాకు కాల్ చేసి చాలా బాధపడుతూ ఉంటారు పెద్ద ఆవిడ. నాకే ఎందుకు జరుగుతుంది సార్ ఇలాగా, నాకే ఎందుకు అవుతుంది సార్ ఇలాగా, లోకంలో చెడ్డోళ్ళు చాలామంది ఉన్నారు కదా, నాకు తెలిసి ఎవరికి నేను ద్రోహం చేయలేదు, నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నాకు తెలిసి ఎవరికి నష్టం చేయలేదు, నాకెందుకు సార్ ఇలాగా అని చెప్పని ఏడుస్తూ ఉంటుంది ఆ సహోదరి. పెద్ద ఆవిడ, మంచి ఆవిడే, కానీ ఆమె ఉన్న పరిస్థితిని బట్టి ఆమె అలా బాధపడుతుంటే నేను ఒక మాట చెప్పాను, అమ్మా మీ గురించి మరొక సేవకులు జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నారంటే అది దేవుడు మీ పట్ల చూపిస్తున్న కృప. హల్లెలూయా. అసలు దేవునికి మీ పట్ల దృష్టి లేకపోతే ముందు ఇంకొకళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తారు? అసలు జ్ఞాపకం పెట్టుకొని ఎందుకు ప్రార్థన చేస్తారు? ఎందుకు ప్రార్థన చేయాలి అసలు? కాబట్టి అందుకనే మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఎన్నో విషయాలు మనం మర్చిపోయి కలవరపడుతూ ఉంటాం, మర్చిపోయి దిగులు పడుతూ ఉంటాం, మర్చిపోయి దుఃఖపడుతూ ఉంటాం, మర్చిపోయి కంగారు పడుతూ ఉంటాం, మర్చిపోయి ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. గమనిస్తున్నారా? కాబట్టి ఇక్కడ దేవుడు శారా పట్ల ఏం చూపించాడంట? దయను చూపించి ఆయన చెప్పినది వారి పట్ల నెరవేర్చాడు. చదవండి. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినముల వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. హల్లెలూయా. అబ్రహాము ఏ వయసు కలిగిన వాడు? 100 ఏళ్ల వయసు కలిగిన వాడు. మరి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఏ వయసులో అనే దానికి ఒక మాట రాయబడి ఉంది, ముసలితనమందు. 18వ అధ్యాయంలో శారా గారు నవ్వారు ప్రభు చెప్పిన మాటకి. ఎందుకు నవ్వారు అని చెప్పారంటే దానికి కారణము మా వయసు ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి. కొన్నిసార్లు మనం కూడా మన పరిస్థితుల గురించి నవ్వుకుంటూ ఉంటాం. కొంతమంది బయటికి చెప్పరు కానీ, బయటికి నవ్వరు కానీ లోపల నవ్వుకుంటూ ఉంటారు. ఈ వాక్యం మనకు కాదు, ఎవరికో జరుగుద్ది అనుకుంటా, ఎవరి పట్ల నెరవేరుద్ది అనుకుంటా, నా పట్ల నెరవేరదు అనుకుంటా. ఎందుకంటే నా పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా. యెహోవాకి అసాధ్యమైంది ఏదన్నా ఉందా? హల్లెలూయా. అందుకని దేవుడు ఇక్కడ మాట జ్ఞాపకం చేస్తున్నాడు, ముసలితనమందు ఇచ్చాడంట. అంటే ఆయనకి టైం కన్స్ట్రైంట్ లేదు. దేవుడు చెయ్యాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఆయనకి సమయంతో పని లేదు, వయసుతో పని లేదు, పరిస్థితులతో పని లేదు, తలాంతులతో పని లేదు, శక్తితో పని లేదు, సామర్థ్యంతో పని లేదు. ఆయన చిత్తం ఉంటే చాలు. హల్లెలూయా. కాబట్టి ఆయన చిత్తం ఉంటే చాలు, ఆయన మాట చొప్పున మన విధేయత చూపిస్తే చాలు. ఆయన ఏదైనా చేయడానికి శక్తి కలిగిన దేవుడు. చదువుదాం, 6వ వచనం చదువుదాం. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగజేసెను. వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. అంటే ఇక్కడ నవ్వుదురు అనే మాట మనం ఇక్కడ చదవడానికి ఎలా ఉందంటే నవ్వుకుంటారు అన్నట్టుగా ఉంది. ఇక్కడ నవ్వుదురు అని చెప్పనంటే సంతోషపడతారు అని చెప్పని అర్థం. దేవుడు నాకు నవ్వు కలుగజేశాను అంటే నా ముఖంలో సంతోషం. ఇంతకుముందు ఆ ముఖంలో ఏంటి? దుఃఖము. కారణం ఏంటి? ఎప్పుడు అవమానం. ఆమె ఎంత అందగత్తె అయినప్పుడు కూడా, ఎంత గొప్ప ధనవంతుని భార్య అయినప్పుడు కూడా, ఎంత మరి అబ్రహాము ప్రేమను పొందుకున్న వ్యక్తి అయినప్పుడు కూడా, మరి ఎంతో సమృద్ధి ఆమె కలిగి ఉన్నప్పుడు కూడా ఆమె అవసరత బిడ్డలు. ఆ బిడ్డలు లేకపోవడం వలన
తీసుకొచ్చి ఎవరిని పెట్టుకుంది ఇంట్లో? హాగరమ్మను పెట్టుకుంది. ఈవిడేమన్నా సరిగ్గా ఉందా అని చెప్పారంటే పక్కలో బలిలాగా తయారైంది. టార్చర్ అంటే ఏంటో దగ్గరగా ముఖాముగ్గా పరిచయం చేసింది. సో మరి అలాంటి పరిస్థితుల మధ్యలో నిందలు పడుతూ, అవమానాలు పడుతూ, బాధపడుతూ, సిగ్గుపడుతూ మరి ఎంత కన్నీరు కార్చిందో మనకు తెలియదు, కానీ దేవుడు దయ చూపించాడంట శారా పట్ల. హల్లెలూయా. కాబట్టి అన్ని సంవత్సరాల దుఃఖము తర్వాత, అన్ని సంవత్సరాల కన్నీరు తర్వాత, అన్ని సంవత్సరాల అవమానం తర్వాత దేవుడు ఆమెకేం కలుగు చేస్తున్నాడు? నవ్వు కలుగు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమె దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయాన్ని ఈమె జ్ఞాపకం చేసుకుంది. ఇప్పుడు తన కుమారుడికి ఒక పేరు పెడుతుంది. ఏమిటి ఆ పేరు? ఇస్సాకు. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటి? అక్కడ ఏముందో చదవండి అమ్మా, చదవండి. అని ఇస్సాకు అతనికి పేరు పెట్టినప్పుడు 6వ వచనం చదవండి. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలుగ చేసెను, వినువారులెల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటెని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని. దేవుని కార్యం జరగటంతోనే మరి అపవాది కార్యం కూడా మొదలైంది. దేవుని కార్యం, దేవుని గొప్ప కార్యం జరిగినప్పుడు అపవాది కార్యము కూడా. దేవుడేమో మనల్ని సంతోషపెట్టాలని గొప్ప కార్యాలు చేస్తాడు. అపవాదేమో ఆ సంతోషాన్ని దొంగిలించాలని చెప్పిన కార్యం చేస్తాడు. అందుకని దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడూ కూడా సంతోషం వచ్చినప్పుడు పొంగిపోక, బాధ వచ్చినప్పుడు కృంగిపోక, ప్రతి సమయంలో కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవారుగా, సిద్ధపడేవారుగా ఉండాలి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మరి మొన్న ఆదివారం ఇక్కడ మరి పరిచర్య అంతా అయిపోయింది. మరి ఇంటికి వెళ్ళాం. సడన్గా ఒక 1 అవర్ లోపే మేము ఊహించని రీతిలో చాలా పెద్ద శోధన మా మీదకి వచ్చింది. చాలా భరించలేని భయభ్రాంతులను కలుగజేసే లాంటి శోధన వచ్చింది. ఇక వెంటనే నాకు అర్థమైంది, మరలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఇక వెంటనే స్పాట్లో అనుకున్నాను, ఇక ఉపవాసం. అప్పుడే నాకు ఇంకా హెల్త్ కూడా పూర్తిగా సరిలేదు. అప్పుడే ఫీవర్ పెరుగుతూ ఉంది, ఒంట్లో అంత సరిగ్గా లేదు. బట్ అయినా వచ్చిన శోధన అలాంటిది. ఎప్పుడైతే అలా అనుకొని ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టానో కొద్ది నిమిషాల్లోనే ఆ శోధన తొలగిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడూ కూడా దీన్ని మనం మర్చిపోకూడదు. మనము యుద్ధంలో ఉన్నాము. అపవాది గర్జించు సింహము వలె ఎవని మృంగుదునా అని చెప్పనని వాడు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేసుకుంటామంటే కొంచెం ప్రార్థించిన తర్వాత రెస్ట్ తీసుకునే ప్రయత్నాలు చేస్తాం. కొంచెం ఏదైనా గొప్ప కార్యం జరిగింది అని చెప్పనంటే ఇక దాని గురించి ఆలోచించుకుంటా, స్టేటస్లో పెట్టుకుంటా, లేకపోతే ఇంకేదన్నా మరి ఆలోచిస్తా ఉండిపోతూ ఉంటాం. కానీ ఈలోపు వాడు చేయాల్సిన పని వాడు చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ప్రార్థనతో సిద్ధపడి ఉండాలి. ఎన్నో పాఠాలు, ఎన్నిసార్లు మీటింగ్స్ అప్పుడు ఎన్నిసార్లు ఎదురు దెబ్బలో, కానీ విశేషమైన పాఠాలను దేవుడు నాకు నేర్పించాడు. ఆ మీటింగ్స్ కోసం నేను ఎలా సిద్ధపడాలి, ఆ రాబోయే శోధన నిమిత్తం ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పినని మీరందరు ఇక్కడ ఉపవాస ప్రార్థన చేసేది ఒక ఎత్తు అయితే, మళ్ళీ సపరేట్గా నా వ్యక్తిగతంగా నేను చేసే ప్రార్థన వేరుగా ఉంటుంది. అది దేని గురించి అని చెప్పానంటే పర్టికులర్గా నా ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం చేసే ప్రార్థన అన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రకారంగా ప్రార్థన మరి చేశానో దేవుని ప్రొటెక్షన్, దేవుని సహాయాన్ని మరి చూడటం మొదలుపెట్టాను. హల్లెలూయా.
కాబట్టి ప్రియ సహోదరి, దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు అని చెప్పనంటే అపవాది కూడా ఏం చేస్తూ ఉంటాడు? దాన్ని పాడు చేయటానికి. మనందరికీ తెలుసు, మనకు కూడా, మీకు కూడా కొన్ని అనుభవాలు ఉండే ఉంటాయి. ఏంటది, చిల్డ్రన్స్ ఏదో జరిగింది కదా మధ్య, సమ్మర్ బైబిల్ క్యాంప్ ప్రార్థన చేసాం కానీ మనం ఊహించిన దానికన్నా కూడా రెస్పాన్స్ వచ్చింది అని చెప్పని సంతోషపడే లోపే శోధన, అది ఏ రూపంలో అయి ఉండొచ్చు. సంతోషపడే లోపే ఏం జరిగింది? అసలు మామూలు శోధన కాదు, ఎంతో కృంగదీసే శోధన, ఎంతో దుఃఖపరిచే శోధన. కానీ మరలా దాని నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క అపారమైన కృపను బట్టి వాటిని తప్పించుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి, దేవుని కార్యం జరుగుతుంది అని చెప్పనంటే ఎక్కువగా మనం ప్రార్థన చెయ్యాలి. దేవుని కార్యం జరుగుతుందంటే పడుకొని నిద్రపోవడం కాదు. నేను బాగా పరిచయం చేశానండి, వచ్చి అబ్బా పడుకుంటానండి. నో, దట్స్ ద టైమ్ యూ నీడ్ టు ప్రే. ఆ సమయంలో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆ సమయంలోనే ప్రార్థన చేయాలి. ఎందుకంటే అపవాది పొంచి ఉండే సమయం ఏంటి అని చెప్పనంటే నువ్వు ఏమరపాటుగా ఉండే సమయం. నువ్వు ఎప్పుడైతే అలసిపోతావో, శిష్యులు ఎందుకు ప్రార్థన చేయలేపారని మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు, సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లుగా ప్రార్థన చేయండి అంటే చేశారాళ్ళు? చేయలే. ఎందుకు చేయలేదు? రాయబడి ఉంది వాక్యంలో, వాళ్ళు దుఃఖము చేత అలిసిపోయారంట. ప్రభువుని గురించి దుఃఖము చేత ఏమైపోయారు? వాళ్ళు అలసిపోయారు, అలసటతో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు అలసిపోయారో ఆ అలసటలో ప్రార్థన చేయలేకపోయారు. కాబట్టి ప్రియ సహోదరి, అలసట మనం ప్రార్థన చేయకపోవడానికి కారణం కాకూడదు. నువ్వు అలసిపోయినప్పుడు ఒక చిన్న ప్రార్థన దేవునికి చెయ్యాలి. ప్రభువా, నేను అలసిపోయాను, నాకు సహాయం చేయి ప్రభువా. నేను ఎన్నోసార్లు ప్రార్థన చేయలేని సమయంలో కూడా మోకాళ్ళ మీద ఉండేవాడిని, కానీ ఎప్పుడు నాకు నిద్ర వచ్చేదో కూడా తెలియదు. ఆ మోకాళ్ళ మీదే పడుకుని పోయేవాడిని. ఎందు గురించి అంటే నాకు భయం, ప్రార్థన చేయకుండా కనుక మరి పడుకుంటే ఏం జరుగుతుందో అని చెప్పనని. కాబట్టి ప్రియ సహోదరి, దేవునికి తెలుసు మీ మనస్సు దేని మీద ఉందో దేవునికి తెలుసు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రార్థనతోటి సిద్ధపడతామో అప్పుడు మాత్రమే అపవాదిని జయించగలుగుతాం. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కదా అని చెప్పనని ఏమాత్రం ఆనందంలో దేవుని విస్మరించినా ఆ తర్వాతే ఉంటుంది అపవాది కార్యం. గమనిస్తున్నారా? కాబట్టి ఇక్కడ కూడా దేవుని కార్యం జరిగింది, అందరూ సంతోషపడుతున్నారు. కుమారుడికి చక్కటి పేరు పెట్టింది శారమ్మ గారు. ఏమని? ఇస్సాకు, హీ విల్ లాఫ్. నవ్వు అనేది దానికి అర్థం అన్నమాట. సో ఇప్పుడు ఆ నవ్వు అనే పేరు పెట్టుకున్న కుమారుడికి ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలిగిస్తున్నాడు, మనుషుల్ని వాడుకుంటున్నాడు అపవాది, దుఃఖాన్ని కలిగిస్తున్నాడు. మన జీవితంలో కూడా మనం సాధారణంగా మనుషుల గురించి అనుకుంటాం, కానీ మనుషులకి వెనకాల అపవాది పనిచేస్తూ ఉంటాడు. ఎవరైతే అపవాది పని చేయడానికి అవకాశం ఇస్తారో వాళ్ళందరి జీవితంలో కూడా అపవాది చక్కగా పనిచేసి వాడుకుంటాడు. అక్కడ దాకా ఎందుకు? పేతురు దేవుని కొరకు ఎంత రోషంగా ఉన్నవాడు. అలాంటి పేతురు కూడా ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభుని గద్దించెను అనే మాట రాయబడింది. ఎవరు చనువిచ్చాడు కదా అని చెప్పేసి నన్ను నెత్తికి ఎక్కకూడదు. ప్రభు ఎవరు? ప్రభు ఒక మాట చెప్పాడు ఆయన, నేను మీ బోధకుడను. ఎప్పుడూ కూడా బోధించేవాడు ఎవరికైతే బోధిస్తున్నాడో వాళ్ళకన్నా ఉన్నతమైన స్థానంలోనే ఉంటాడు, కానీ నేను తగ్గించుకొని సేవ చేస్తున్నాను మీకు. దాని అర్థం మీరు గొప్పని కాదు, నేను తగ్గించుకున్నాను. అతను ఏం చేశాడు? గద్దించెను, అతి చనువు. గమనిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభువు మీదే అతి చనువు ప్రదర్శించి ఆ అతి చనువు ఎక్కడికి తీసుకెళ్ళింది? ప్రభువుని గద్దించడం ఏంటండి అసలు? ఎంత భయంకరమైన మాట కదా అసలు ఇది. ప్రభువుని గద్దించే స్థితికి తీసుకెళ్ళింది. ప్రభు వెంటనే ఏమన్నాడు? సాతానా వెనక్కిపో, గెట్ బిహైండ్ మీ సేటన్.
సాతానా వెనక్కిపో అని చెప్పినని ఒక్కసారి గద్దించగానే అందరికీ సౌండ్ ఆఫ్ అయిపోయి ఉంటుంది. అందరు సెట్ అయిపోయి ఉంటారు ఆ దెబ్బకి. ఎందుకంటే ఏమరపాటుతో ఉన్నప్పుడు అపవాది ఎవరినన్నా, మంచి వ్యక్తులే, అందరూ మంచి వ్యక్తులే, కానీ కొన్నిసార్లు బలహీనతలను బట్టి అపవాదికి స్థానం ఇస్తారు. అలా అపవాదికి స్థానం ఇచ్చినప్పుడు అపవాదికి ఆయుధాలుగా, సాధనాలుగా మారిపోతారు. కాబట్టి ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఇక్కడ కూడా ఇస్సాకు విషయంలో, శారా విషయంలో జరుగుతుంది ఇదే. వీళ్ళేమో సంతోషపడతా ఉంటే మరో పక్క ఇదే కుమారుని గురించి పరిహాసం చేస్తున్నాడంట. చదవండి. చదవండి. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన ఆగరు కనిన కుమారుడు పరిహసించుట శారా చూసి ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము. లేక పుట్టాడు అసలుకే కుమారుడు. ఎంతో మరి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు. మరి అలాంటి కుమారుణ్ణి ఎప్పుడైతే పరిహసించి మాట్లాడాడో, ముందు వాళ్ళ తల్లి బుద్ధి చెప్పాలి కదా. ఎందుకు ఆ కుమారుడికి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? పరిహసించే బుద్ధి అది తల్లి దగ్గర నుంచే వచ్చింది. ఎందుకంటే ముందు ఆమె కూడా అదే పని చేసింది. సో తల్లి ఏదైతే ప్రవర్తించిందో శారాతోటి, అదే ప్రకారంగా కుమారుడు కూడా ప్రవర్తిస్తున్నాడు. అలా ప్రవర్తిస్తున్నప్పుడు హాగరు గద్దించినట్టుగా కానీ, బుద్ధి చెప్పినట్టుగా కానీ, ఖండించినట్టుగా కానీ, తప్పుదిద్దినట్టుగా కానీ ఎక్కడా లేదు. ఎప్పుడైతే ఆ విధంగా మరి ప్రవర్తించిందో ఏం జరిగిందంట? కుమారుడు గుర్తు చేసుకుంటుంది శారా. గుర్తు చేసుకుంటుంది, గుర్తు చేస్తుంది. ఎవరికి గుర్తు చేస్తుంది? ఉన్నాడుగా ఒక ఆయన, ఫాదర్ అబ్రహాం గారు. సో అబ్రహాం గారి జ్ఞాపకం చేస్తుంది. ఈమెవరు? దాసి. నువ్వేదో అనుకుంటున్నావేమో, ఎక్కువగా ఆలోచించు మాకు. ఈవిడెవరు? దాసి. ఆవిడ స్టాండర్డ్, ఆవిడ స్టేటస్ ఏంటి? అది నేనెవరిని? ప్రిన్సెస్, నీ రాణిని నేను. హల్లెలూయా. మరంతే కదండి. వాస్తవానికి హక్కు అదే కదా, ఆవిడ రేంజ్ అదే. మనం ఏదో సింపుల్గా చదువుకుంటాం కానీ ఆ రోజుల్లో అబ్రహాం గారు ఒక రాజుతో సమానం. చాలా ధనవంతుడండి అబ్రహాము, చాలా పేరు కలిగిన వాడు. అతని దగ్గర ఎంతోమంది ఫైటర్స్ ఉన్నారు, వారియర్స్ ఉన్నారు, అంటే పోరాడే యోధులు ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి వైఫ్ అంటే మరి స్టేటస్ అదే కదా. సో ఆమె జ్ఞాపకం చేస్తుంది దాసి ఈమె. చదవండి అమ్మా. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడు. అబ్రహాముతో అనెను. అతనెవరు? దాసి కుమారుడు. ఇతను నా కుమారుడు. అంటే డిఫరెన్స్ చూపిస్తా చెబుతుంది, నా కుమారుడికున్న హక్కు వాడికి ఉండదు, ఉండకూడదు. అది ఆమె చెప్తున్నమాట. ఇక్కడ ఇంకో విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదేంటంటే హాగరు గురించి. హాగరు పట్ల దేవుడు ఎంత కృప చూపించాడో, హాగర్కి దేవుడు ఎంత బుద్ధి చెప్పాడో దాన్ని జ్ఞాపకం చేసుకొని హాగర్ కనుక తన బుద్ధిని సరి చేసుకున్నట్లయితే ఈ మాటలన్నీ వచ్చేవి కాదు అసలు. ఎంతో చక్కగా మరి ఆ కుమారుడు కూడా ఇస్మాయేలు పెరిగే పరిస్థితి తండ్రి దగ్గర. కానీ ఆ తల్లి సరి చేసుకోకుండా, కుమారుని సరి చేయకుండా ఎప్పుడైతే మరి ఇలాంటి ప్రవర్తనకు అవకాశం ఇచ్చిందో, మరి ఉగ్రతకు ఆమె చోటిచ్చింది. దేవుడు మనకిచ్చే హెచ్చరికలు, దేవుడు మనల్ని తప్పుదిద్దే విషయాలు, వాటి విషయంలో గనక మనం కూడా అజాగ్రత్త గనక చూపించినట్లయితే అసలదే పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దేవుడిచ్చే గొప్ప విషయాలు మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. సౌలును గురించి ఒక మాట చెప్పాడు సమూయేలు. ఏమిటో తెలుసా? సౌలా, దేవుడు నిన్ను, నీ తరాల్ని, నీ బిడ్డల్ని సింహాసనం మీద కూర్చోబెట్టాలని తలంచాడు.
కానీ నువ్వు చేసిన ఈ పని వల్ల ఇక నిన్ను రిజెక్ట్ చేశాడు దేవుడు. నువ్వు మాత్రమే కాదు, నీ తరాలన్నింటినీ కూడా రిజెక్ట్ చేశాడు దేవుడు. తన హృదయానుసారుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా, మనిషి దేవుడిచ్చిన హెచ్చరికలను గనక సీరియస్గా తీసుకోకుండా రిజెక్ట్ చేసినట్లయితే దేవుని వలన కూడా ఆ వ్యక్తి ఏమవుతాడు? రిజెక్ట్ చేయబడతాడు. హాగర్ విషయంలో ఇంతకు ముందు హాగర్ని బయటికి పంపించేసినప్పుడు దేవదూత ఏమని సంబోధించాడండి హాగర్ని? శారా దాసి అయిన హాగరు. అంటే అర్థం ఏంటి? నువ్వు మర్చిపోయావమ్మా, నువ్వు మర్చిపోయి ప్రవర్తించావు. ఆమెని యజమానురాలు అనే విషయాన్ని మర్చిపోయి ప్రవర్తించావు. నువ్వు ఎవరివి? దాసివి. ఎలా ఉండాలి? దాసిగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకంటే నిన్ను ఆ ఇంట్లో హెచ్చించారు. శారా ఎవ్వరికి ఇవ్వని ఘనత నీకు ఇచ్చింది. దాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. నువ్వు వెళ్ళి నీ యజమాని కింద అణిగి ఉండు అని చెప్పాను. యజమాని కూడా కాదు, యజమానురాలు కింద అణిగి ఉండమని చెప్పేసిందని హాగర్కి చెబితే, మరి ఈ హాగరు తన కుమారుడి విషయంలో ఫెయిల్ అయింది. దానివల్ల ఏం జరిగింది? నా కుమారుడు వారసుడు అవుతాడు కానీ దాని కుమారుడు వారసుడు కాడు అని తేల్చి చెప్పేసింది. చదవండి. బట్టి అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగ చేసెను. ఆ కుమారుని బట్టి చదవండి అమ్మా. ఆ కుమారుని బట్టి చదవండి అమ్మా. ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగ చేసెను. అయితే దేవుడు ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అనునదియే నీ సంతానమనబడును. హల్లెలూయా. దేవుడే చెబుతున్నాడు ప్రతి విషయంలో కూడా. ఇక నువ్వు ఎవరి మాట వినాలి? శారా మాట వినాలి. అంటే శారా ఆత్మీయతలో ఎంత ఎదిగిందో ఆలోచించండి. ఒకప్పుడు తప్పుడు సలహా ఇచ్చింది శారా, కరెక్టే. కానీ ఆ తప్పు చేసిన తర్వాత ఎంత పశ్చాత్తాపడిందో, ఆ తప్పు చేసిన తర్వాత ఎంత సరి చేసుకుందో దేవుడే అన్నాడంటే ఆలోచించండి. ప్రతి విషయంలో కూడా ఇక మీదట ఎవరి మాట వినాలి? శారా మాట వినాలి. కాబట్టి ఆమె చెప్పినట్లుగా నువ్వు చేయమని చెప్పేసిందని అబ్రహాంతో దేవుడు చెప్పాడు. ఎందుకని? అబ్రహాము దుఃఖపడతాడు ఎంత కాదన్నా సరే. మరి మొదటి సంతానం కదా, పెద్ద కుమారుడు కదా ఇష్మాయేలు. ఎంతో ప్రేమించుంటాడు అబ్రహాము. కానీ అబ్రహాం చేసిన పొరపాటు అబ్రహాముని ఏం చేసింది? అబ్రహాముని గుండె కోత మిగిల్చింది. అది మామూలు విషయమేం కాదు. అబ్రహాం, మనం చాలా ఈజీగా చదివేస్తాం ఈ పదాలని, చాలా ఈజీగా చదివేస్తాం. ఈ రోజుల్లో తల్లులు పిల్లల్ని స్కూలుకు పంపించడానికే అల్లాడిపోతారు. స్కూలుకు పంపించి మళ్ళా మా అబ్బాయి స్కూల్ ఎంత కష్టపడుతున్నాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి అని స్కూల్కి పంపించి ఏడిసేవాళ్ళు ఉన్నారు. మరి అలాంటిది అసలు కుమారుణ్ణి పూర్తిగా బయటికి పంపించాడు అని చెప్పారంటే, అది కూడా లేక పుట్టిన కుమారుణ్ణి పూర్తిగా బయటికి పంపించడం అంటే అసలు ఆ స్వాస్థ్యంలో ఏమాత్రం భాగము ఉండదు అనే కఠినమైన మాటల్ని ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పానంటే ఆ తండ్రికి ఎంత కష్టంగా ఉండి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. గమనిస్తున్నారా? కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లకు, పాపం అని చెప్పి అనట్లేదు, మళ్ళా మిస్టేక్ అర్థం పాపం అని అనుకోమాకండి. పాపం వేరు, పొరపాటు వేరు. ఓకే, పొరపాటు అంటే దేవుని చిత్త ప్రకారం వేసిన అడుగు కాదు ఇది. దేవుని చిత్తానికి మరి వ్యతిరేకంగా వేసిన అడుగు వల్ల ఏం జరిగింది? అబ్రహాముకి ఎంతో వేదన. ముందేమో మరి హాగర్ను బట్టి వేదన, ఇప్పుడేమో ఇష్మాయేల్ను బట్టి వేదన. ఇప్పుడు దేవుడు కూడా ఎవరి పక్షాన మాట్లాడుతున్నాడు? శారా పక్షానే మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, అంతే ప్రభువా, నువ్వు వాళ్ళ పక్కే మాట్లాడతావు, నువ్వు వాళ్ళు ఎన్ని చేసినా ప్రభువా వాళ్ళే నచ్చుతారు నీకు, వాళ్ళకేం మేలు చేస్తావా అని చెప్పేసినా నీ కొన్నిసార్లు
మనం వాళ్ళను అనుకునే ప్రమాదం ఉంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన దేవుడు అన్యాయము చేయుడు. యెహోవా అన్యాయము చేయుట అసాధ్యం. హల్లెలూయా. ఓకే, చదువుదాం. అయినను ఈ దాసి నీ దాసి ఈ దాసి కుమారుడును ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక నీ సంతానమే కనుక అతనికి కూడా అతనికి కూడా ఒక జనముగా చేసేదనని. హల్లెలూయా. అతను కూడా నీ కుమారుడే కనుక. ఎందుకు ఇంత దేవుడు, మరి నాకైతే అనిపిస్తుంది దేవుడు ఎంత అబ్రహామును ఓదార్చే పని చేస్తున్నాడు అంటే, ఎంత దగ్గరగా దేవుడు అబ్రహాముకి ఉన్నాడో, ఎంత అబ్రహాం బాధపడుతున్నాడో, కేవలం అబ్రహామును బట్టి దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. ఇతను కూడా నీ కుమారుడు కనుక నేనేం చేస్తాను, అతన్ని కూడా ఒక జనముగా చేసేదనని జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేను అని అనుకొని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది, భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురముండి విలుకాడు ఆయను. అతడు పారాను అరణ్యములో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశము నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెండ్లి చేసెను. చాలా. మరి ఆ కుమారుణ్ణి, అలాగే ఆ కుమారుని తల్లిని, ఇద్దరిని కూడా మరి అబ్రహాము పంపించేశాడు. కానీ పంపించి అబ్రహాం ఎంత ఏడుస్తున్నాడు, అబ్రహాం ఎంత ప్రార్థన చేస్తున్నాడు. తల్లి చూడలేకపోయిందంట ఆ కుమారుడి పరిస్థితి. చూడలేక దూరంగా వెళ్ళి కూర్చొని ఆ కుమారుణ్ణి, చావు బతుకుల్లో ఉన్న ఆ కుమారుని చూస్తున్నప్పుడు ఆ కుమారుని ఏడుపు, ఆ కుమారుని రోదన ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. హల్లెలూయా. కారణం ఏమిటంటే, ఆ కుమారుడు ఎవరి కుమారుడు? నీతిమంతుడైన అబ్రహాము కుమారుడు. దేవునికి ఎంతో విధేయత చూపించే అబ్రహాము కుమారుడు. కాబట్టి దేవుడు మరి నీతిమంతుల సంతానమును విడిచిపెట్టడు అనే దానికి ఇదొక వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. హల్లెలూయా. ఆ కుమారుడు ఏడుస్తూ ఉంటే దేవుడు దిగొచ్చాడు, మరి ఒక నీటి ఓటను మరి అక్కడ అనుగ్రహించి ఆ కుమారుణ్ణి బ్రతికించాడు. వాక్యం రాయబడిన మాట, దేవుడు అతనికి తోడై ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు అతనికి తోడై ఉండి మరి అతన్ని ఆశీర్వదించాడు. అతను గొప్ప విలుకాడయ్యాడు. అయితే ఇక్కడ మరలా ఇంకో పొరపాటు. అదేమిటి అని చెప్పనంటే, అతని భార్య ఎక్కడి నుండి తీసుకొచ్చారు? ఐగుప్తు దేశం అనేది లోకానికి నిదర్శనం, పాపానికి నిదర్శనం, విగ్రహారాధనకి నిదర్శనం. మరి అబ్రహాము ఇంట్లో ఎంతో చూసింది ఈమె.
ఎంతో నేర్చుకుంది ఈమె. కానీ మరలా మరి వివాహం వచ్చేటప్పుడు కల్లా ఎక్కడికి వెళ్ళింది? తన పూర్వపు స్థితికి వెళ్ళి అక్కడ నుండే ఆ భార్యను, మరి ఇష్మాయేలుకు భార్యను తీసుకొచ్చింది. సరే, ఇక్కడ నుంచి మనకి ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. సో సమయం మనకి ఎక్కువ అవుతుంది కనుక నేను వాటన్నిటిని టచ్ చేయబోట్లేదు. సో కాబట్టి గమనించండి, దేవుడు ఎలాగా అబ్రహాం పట్ల తనకున్న చిత్తాన్ని మరి నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. మరోపక్క అబ్రహాం పట్ల దేవుని చిత్తం నెరవేరుస్తూనే దేవుని చిత్తము నెరవేరకుండా ఉండే ఆటంకాల్ని అబ్రహాము జీవితంలో నుండి దేవుడు తొలగించేస్తున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు కొన్ని ఆటంకాలు ఉంటాయి. నా విషయంలో కూడా ఇలాగే జరిగింది. మారు మనసు పొందిన తర్వాత కొంతకాలం తర్వాత నేనేమి అన్నీ పూర్తిగా విడిచిపెట్టలేదు. కొన్ని బంధకాలు ఉన్నాయి నాకు. ఆ బంధకాల మధ్యలో నా ప్రార్థనా జీవితం నేను ఎక్కడ మానలేదు. ప్రార్థన చేస్తున్నాను, ప్రభు సన్నిధికి వెళుతున్నాను, అన్నీ జరుగుతున్నాయి. కానీ నాకు బంధకాలు కూడా ఉన్నాయి. ఆ బంధకాలు నేను సంతోషపడలేక రోజు ఏడుస్తా దేవుని దగ్గర ప్రార్థన చేసామని. ఏమంటే, ప్రభువా, ఇది గనక నీ చిత్తం కాకపోతే నా జీవితం నుండి తొలగించు ప్రభువా, ఇది గనక నీ చిత్తం కాకపోతే నా జీవితం నుండి తొలగించు ప్రభువా అని చెప్పినని ఎంతో ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. అవన్నీ నేను తెచ్చుకున్నాయి, నేను కొని తెచ్చుకున్నాయన్నీ కూడా. ఎప్పుడైతే నేను ఇలాంటి ప్రార్థన చేశానో కొద్ది నెలలకే దేవుడు ఇంటర్ఫియర్ అయ్యాడు. నేను ఆల్రెడీ ప్రార్థన చేసి దేవుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను కదా. సో దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. ఇక తీసుకొని సర్జరీ చేయడం మొదలుపెట్టాడు. ఏంటి సర్జరీ? నాలో దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి తీసేయడానికి ఆయన నిశ్చయించుకొని తీసేస్తూ ఉంటే ఎలా ఉంటుందంటే, నేను దాదాపుగా చావు బ్రతుకుల మధ్యలోకి వెళ్ళాను. నేను అంటే ఎంత ఘోరమైన పరిస్థితికి వెళ్ళానో ఆలోచించి, అంత టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, ఎంత కృప కలిగిన వాడంటే, నేను పాటలు పాడేటప్పుడు అవన్నీ గుర్తొస్తాయి నాకు. ఎంత గొప్పవాడు, ఎంత కృప కలిగిన వాడంటే, ఆ ఒంటరితనంలో, ఆ కృంగుబాటులో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఒక చంటి బిడ్డని ఎలాగైతే ఎత్తి పట్టుకొని జాగ్రత్త తీసుకుంటారో అలాగ దేవుడు నన్ను ఎత్తి పట్టుకొని జాగ్రత్త తీసుకొని, నాలా నిన్ను ప్రేమించే వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. అప్పుడే మా మమ్మీ చనిపోయారు. అదే టైంలో నేను హైదరాబాద్లో ఉన్నాను. చాలా కృంగిపోయి ఉన్నాను, చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. ఆ రోజు దేవుడు నాకు చూపిస్తున్నాడు. మా అమ్మగారిని పంపించాడు నా దగ్గరికి. మా అమ్మగారు చనిపోయి అప్పటికి ఒక 2 వారాల్లో ఏమవుతున్నట్టుంది. మా అమ్మగారిని పంపించాడు. మా అమ్మగారు నన్ను దగ్గర తీసుకున్నప్పుడు బాగా ఏడ్చాను. నేను బాగా 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 ఏడ్చాను. ఆ ఏడుపులోనే చాలా బాధ తగ్గిందేమో అని చెప్పి అనిపించింది. ఆ తర్వాత పైకి వెళ్ళి టెర్రస్ మీద ఒక్కడినే నిలబడి పాట పాడుకుంటున్నాను. ఏమిటంటే, ఆపదలే నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. ఆపదలే నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకుంటివి. లోకమంతయు నన్ను విడచినా, లోకమంతయు నన్ను విడచినా, నీ నుండి వేరు చేయవు ప్రభువా. నీ నుండి ఎన్ని తలచినా, ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనల్ని మలిచే క్రమంలో
మనలో ఎన్నో లోపాలు ఉంటాయి. యూత్ వాళ్ళతో నేను కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ నుండి చెప్తాను, ఎంతో బాధతో చెప్తాను, హోల్ హార్టెడ్గా చెప్తాను. ఎందు గురించి అంటే నేను చేసిన పొరపాట్లు, నేను జీవించిన జీవితం, నేను కోల్పోయినవి, నేను పడిన బాధలు, ఇవన్నీ ఇప్పుడున్న యవనస్తులు పడకూడదని చెప్పేసి ఆ రోజు ఆ అనుభవాలు నాకు దేవుడు ఇవ్వడం మంచిదైంది. దాన్ని బట్టి దేవుడు ఎంత నమ్మకస్తుడో, దేవుడు ఎంత ప్రేమించేవాడో, దేవుడు ఎంత కృప కలిగిన వాడో, ఎప్పుడైతే ఈ దరిద్రం అంతా నా జీవితం నుంచి వదిలిపోయిందో దేవుడు నాకు బాగా క్లోజ్ అవ్వడం నేను గమనించాను. హల్లెలూయా. దేవుడు నన్ను ఆశీర్వదించడాన్ని గమనించాను, దేవుడు నన్ను పరిశుద్ధపరచడాన్ని గమనించాను, అక్కడి నుంచి ప్రభు నన్ను వాడుకోవడాన్ని గమనించాను. హల్లెలూయా. దేవుడు నీ పట్ల సంపూర్ణమైన చిత్తాన్ని చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు నువ్వు అనుమతి ఇవ్వాలి దేవునికి. ప్రభువా, నేను సిద్ధంగా ఉన్నాను, నాలో అక్కర్లేని ప్రతి తీగని తీసేయి ప్రభువా, నాలో నీకు ఇష్టం లేనిది ఏది కూడా నాకు వద్దు ప్రభువా, నేను సంతోషంగా సమ్మతిస్తున్నాను ప్రభువా. నేను చెప్పాను ఈ మాట ఆ రోజు, ఏడుస్తానే చెప్పాను, బాధపడుతూనే చెప్పాను. నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను ప్రభువా, అదే వింటాను ప్రభువా, నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను ప్రభువా అని చెప్పాను. ఎంతో కన్నీరు కాచి ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు నాకు ఎంతో సహాయం చేసి ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా నన్ను విడిపించి రక్షించి దేవుడు తాను ఇచ్చిన మాట ఏమిటా మాట, నేను నిన్ను నా నోటి బోరగా వాడుకుంటాననే మాట నెరవేరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరి, అబ్రహాము జీవితం మనందరికీ పాఠం. చాలామంది ఒప్పుకోరు వాళ్ళ జీవితంలో దేవుడు పనిచేయడానికి, అనుమతించరు. దేవుడు ఎప్పుడూ కూడా బలవంతంగా నీ జీవితాన్ని మార్చడు. దేవుడు ఎప్పుడూ కూడా బలవంతంగా నీ జీవితంలో దేవునికి అయిష్టమని తీసివేయడు. దేవుడు ఎప్పుడూ కూడా నీ అంగీకారాన్ని కోరుకుంటాడు. నీకు ఇష్టమేనా, నేను సహాయం చేస్తాను, కానీ నీకు ఇష్టమేనా, నీకు సమ్మతి ఉందా, నాకు వదిలేసేయి, ఎలా చేస్తావో నాకు వదిలేసేయి, నీకు ఇష్టమైతే చెప్పు, నేను హెల్ప్ చేస్తాను. సో ఎవరైతే సమ్మతిస్తారో దేవుడు వాళ్ళని పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధపరిచి ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే పనికిరాని వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. దేవుడు గొప్పవాడు. నిష్ప్రయోజకుల్ని, అలాంటి వాళ్ళని కూడా దేవుడు నిలబెట్టి వాడుకుంటున్నాడంటే అది దేవుని కృప. అందుకే నా పట్లే దేవుడు ఇంత చేస్తే మీ పట్ల దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ మనం దేవునికి విధేయత చూపించాలి. దేవునికి చెప్పాలి, ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను, నేను లోబట్టడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు ఏం చెబితే అది ప్రభువా. ఎందుకంటే నా పాత జీవితం నాకు తెలిసి ఎంత ఘోరమైందో, మళ్ళీ నాకు వాటిలో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకని నేను దేవునితో ఈ మాట చెప్పాను, ప్రభువా నాకు ఆ పాత జీవితం మాత్రం వద్దు, నువ్వు చెప్పినట్టుగా నేను చేస్తాను ప్రభువా, నన్ను పట్టుకో ప్రభువా, నాకు సహాయం చేయి ప్రభువా. ఇవి వచ్చిరాని ప్రార్థనే, ఒంటరిగా ఎక్కువగా ప్రార్థన చేసుకునేవాడిని నేను. నాకు ఈ గ్రూప్ ప్రేయర్స్ ఇప్పుడేదో మీద చేస్తున్నాను, కానీ నాకు అస్సలు గ్రూప్ ప్రేయర్లో ప్రార్థన రాదు. నాకు అసలు ఎక్కువ నేను ఒంటరిగా నా వచ్చిరాని ప్రార్థన దేవుడు బాగా వినేవాడు. అలా ప్రార్థన చేసిన వెంటనే నా కోసం జవాబు సిద్ధంగా ఉండేది. దేవుడు మాట్లాడేవాడు. దేవుడు చెప్పిన ప్రతి మాట నా పట్ల మరి దేవుడు నెరవేరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. మరి అటువంటి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. దేవుని చిత్తం మీ పట్ల సంపూర్ణంగా నెరవేరుతుందా? దేవుని చిత్తం మీ పట్ల నెరవేరడానికి మీ జీవితంలో ఉన్న ఆటంకాలు ఏంటి? వాటిని తొలగించడానికి నీ వల్ల కావట్లేదేమో, కానీ దేవుని సహాయం అడిగితే అబ్రహాము జీవితంలో తొలగించిన దేవుడు ముందు లోతును తొలగించాడు, ఆ తర్వాత హాగర్ని తొలగించాడు, ఆమె కుమారుణ్ణి తొలగించాడు. ఆయన చేయాలనుకున్న పనికి మార్గాన్ని సరళపరిచాడు. అందుకని వాక్యంలో ఈ మాట రాయబడి ఉంది, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమును ఒప్పుకొనుము, ఆయన నీ మార్గమును సరళపరచును. హల్లెలూయా. ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. ఆయన రాజు, మనము సామాన్యులం. ప్రభువా నేను ఒప్పుకుంటాను ప్రభువా, నా ప్రవర్తన అంతటి మీద
నీ అధికారాన్ని ఒప్పుకుంటా, నేను లోబడతాను అని గనక మనం చెప్పగలిగినట్లయితే దేవుడు తన గొప్ప కార్యాలని మన పట్ల జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఎంతో విలువైన మాటలు మాకు అనుగ్రహించారు. మరి నాయన, కొద్ది వచనాలని మీ వాక్య వెలుగులో మేము పరిశీలించడానికి మీరు సహాయం చేశారు. మీకు స్తోత్రం ప్రభువా. నా తండ్రి, ఎన్నో మార్లు దేవా మేము చేసిన వాటికి, మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి, మేము చేసిన క్రియలను బట్టి మేమేనైనా వాటికి బాధ అనుభవిస్తూ ఉంటున్నాం, శోధన అనుభవిస్తూ ఉన్నాం, శ్రమను అనుభవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ప్రభువా, మీ కృప మమ్మల్ని వాటన్నిటి నుంచి తప్పించి విడిపించి మీ ఉన్నతమైన చిత్తం మా పట్ల నెరవేర్చడానికి శక్తివంతమైనదని అబ్రహాము జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీరు మాట్లాడిన ప్రతి మాట ఎంతో అమూల్యమైనది, నమ్మదగినది. కాబట్టి ప్రభువా, మా అందరి పట్ల మీ వాక్యం నెరవేర్చమని, మీ వాక్యమును తెరిచి మాతో మాట్లాడినందుకు, స్పష్టంగా సూటిగా మాట్లాడినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయా దీని మీద? కొద్ది నిమిషాలు. ఎవరికన్నా క్వశ్చన్స్ ఉన్నాయా ఇప్పుడు మనం చూసిన ప్యాసేజ్ వరకు? అడుగుతున్నావా? వాళ్ళు ఇంకొక సంతతి కింద మారారు కదా. ఇష్మాయిల్ సంతతి ఏమయ్యారు? ఇప్పుడు ఉన్నారు. చెప్తాను. ఓకే. తర్వాత దేవుడు చెప్పినట్టుగానే వాళ్ళని దేవుడు గొప్ప జనాంగంగా చేశాడు. క్రైస్తవుల తర్వాత ప్రపంచంలో అత్యధిక జనాభా ఇష్మాయిల్ సంతతిదే. అది ఇంకా ఇంకెవరికన్నా ఉన్నాయా క్వశ్చన్స్? లేవా? కిరణ్ అడుగుతున్నావు. రాజు మీరమ్మా? తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. ఏంటా తప్పు? మరొక వ్యక్తి భార్య ఆమె. అందులో మామూలు వ్యక్తి కాదు. అబ్రహాం అంటే గొప్ప ప్రవక్త, దేవుని దైవజనుడు. ఆయన దైవజనుడి భార్యను తీసుకెళ్ళాడంటే దేవుని దృష్టిలో చాలా పెద్ద తప్పు. ఎంత తప్పు అంటే చంపేశాను తప్పు. అందుకనే దేవుడు అంత నష్టం రానివ్వకుండా ముందుగా తెలియపరిచి ఆ తర్వాత ప్రాయశ్చిత్తాన్ని చేయడానికి మరి అనుమతించాడు. కొన్నిసార్లు అమ్మా చెల్లించాల్సి ఉంటుంది. ఏం విత్తుతావో ఆ పంట కోస్తావని చెప్పని ఉంది కదా. సో మనకు తెలిసి చేసినా తెలియక చేసినా దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మందిరాల్లో వివాహం విషయంలో జరిగే ఒక పెద్ద ఇదేంటి అని చెప్పానంటే, కులాలను బట్టి, ఆ తర్వాత కట్నాలను బట్టి, ఆస్తులను బట్టి, అందాన్ని బట్టి ఇలా వివాహాలు జరుగుతూ ఉంటాయి. తెలుసో తెలియకో చేసుకుంటూ ఉంటారు. కానీ దాని పర్యావసానం ఏంటి అని చెప్పానంటే భక్తి జీవితం ఉండదు ఆ ఫ్యామిలీస్లో.
ఎందు గురించి? వీళ్ళకి కావాల్సిన కట్నం వచ్చేస్తుంది, లేకపోతే అందమైన అమ్మాయో అందమైన అబ్బాయో వస్తారు, మంచి ఉద్యోగము, గవర్నమెంట్ జాబు ఏదో ఒకటి వస్తుంది. కానీ దేవుడు ఆశించేది వాళ్ళ పట్ల జరగదు. సో అది తెలిసి చేసినా తెలియక చేసినా వాళ్ళు వేసిన స్టెప్ రాంగ్ స్టెప్ కనుక ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, ఇప్పుడు మన రాంగ్ రూట్లోకి వెళ్ళాం. తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా రూట్ ఏం రూటు? రాంగ్ రూట్. సో రాంగ్ రూట్ ఎక్కడ తీసుకెళ్ళుద్ది? రాంగ్ డెస్టినేషన్ తీసుకెళ్ళుద్ది. సో అలాగే మన జీవితంలో కూడా మనం పొరపాటు అడుగు వేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని పర్యవసానం మనం చూడాల్సి వస్తుంది. ఓకే ఓకే గుడ్. ఇంకా ఇంకెవరికన్నా ఉన్నాయా? లేకపోతే క్లోజ్ చేద్దాం. మరి ఇంకా క్లోజ్ చేద్దామా? సరే ప్రభువా, మరి ఇంతవరకు కొన్ని క్వశ్చన్స్కి నాయన మరి రెస్పాండ్ అవ్వడానికి మీరు సహాయం చేశారు. మరి మీ వాక్యంలో ఎన్నో గొప్ప తలంపులు ఉన్నాయి, మాకు తెలియనివి, మా ఆలోచనలకు అందనివి, మాకు మించినవి, మా ఊహకు అందనివి, మా జ్ఞానానికి గోచరించనివి ఎన్నో ఉన్నాయి ప్రభువా. మాకు మీరే మీ దర్శన భాగ్యం మాకు దయచేసి మీ వాక్యం యొక్క గ్రహింపును మాకు దయచేయమని, విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో పనిచేయనట్లు ఫలించినట్లు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.